ఈ బండిని మా హీరోలకి ఎస్బీఐ బ్యాంకు గిఫ్ట్ ఇచ్చిందంట. ఇది చాలా మంచి విషయం. కాకపోతే ఇప్పుడు మా హీరోలు ఏం చేస్తున్నారంటే బస్సుకు బదులు ఈ ఆటోల్ని యూజ్ చేస్తున్నారనమాట మమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి. ఈ ఆటోని ఎక్కడికైనా సింపుల్ గా తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పి ఈ విషయంలో వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ ని చూసుకున్నారు. కానీ ఈ ఆటోలో కూర్చొని వెళ్తూ వస్తున్న మా పరిస్థితిని అయితే అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు అలా అంటున్నానంటే ఇక్కడున్న చలికి నడుచుకుని ఎక్కడికైనా వెళ్ళాలి అంటేనే విపరీతమైన చలేసేస్తుంది. అందులోనూ ఈ ఆటోని చూడండి, చుట్టుపక్కల ఏం లేదు, అంత ఓపెన్ గా ఉందన్నమాట. ఈ ఆటోలో కూర్చొని వెళ్లేసరికి ఫుల్ చల్లటి గాలి వచ్చేసి విపరీతమైన చలేసేస్తుంది. ఇంకా నేను ఒక్క రోజు ఈ ఆటోలో కూర్చొని ఇంటి దగ్గర నుంచి మీటింగ్ దగ్గర నుంచి కాంప్లెక్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాను అనమాట. అంతే, నా మూతు మొత్తం పగిలిపోయింది అనమాట. ఈ రోజు మళ్ళీ ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలని చెప్పి మొక్కానికి ఫుల్ గా కవర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే సాంగ్ ప్రాక్టీస్ కి వచ్చాము. మేము నలుగురు కూర్చొని ఇక్కడైతే సాంగ్ ప్రాక్టీస్ అవుతున్నాము. ఇంతకీ ఈ మీటింగ్ లో మన నలుగురు కలిసి ఏ సాంగ్ పాడుతున్నామో తెలుసా? ఏ వతన్ వతన్ అని చెప్పి ఒక హిందీ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడుతున్నాం అనమాట. ఈ సాంగ్ ని మన నలుగురు ఒకసారి పాడి ఆ వీడియోని మీకు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను. ఈలోగా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.